హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ వీడియో మా పాపది అయి ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను. మా పాప ఫస్ట్ బర్త్డే సింపుల్గా ఎలా సెలబ్రేట్ చేశామో చూసేయండి. మార్నింగ్ వాళ్ళ డాడీ హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తున్నాడు. తర్వాత నేను విష్ చేశాను హ్యాపీ బర్త్డే అని. సరదాగా సెల్ఫీ వీడియో తీసుకున్నాం ముగ్గురు. టోటల్గా ఆ కెమెరాని మమ్మల్ని ఇగ్నోర్ చేసేసింది. తర్వాత ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళాం. తర్వాత గుడిలో గంట కొట్టి దర్శనం చేసుకున్నాక వాళ్ళ డాడీ దియు హుండీలో కానుక వేస్తూ దేవుడికి దండం పెట్టిస్తున్నాడు. దండం పెట్టుకున్నాక దియు వెనక్కి వచ్చి ఆ గేట్స్ క్లోజ్ చేసేస్తుంది. తర్వాత ఇంటికి వచ్చేసాం. వాళ్ళ నానమ్మ హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తుంది. కానీ తను వాళ్ళ తాతయ్య వచ్చేది గమనించి లేచి నించొని వాళ్ళ తాతయ్య కోసం వెయిట్ చేస్తుంది. డ్యాన్స్ కూడా చేస్తుంది వాళ్ళ తాతయ్య వస్తున్నాడు అన్న ఎగ్జైట్మెంట్లో. వాళ్ళ తాతయ్య వచ్చేసాడు. హ్యాపీ బర్త్డే అని చెప్తుంటే ఎత్తుకుంటాడేమో అనుకుంది పాపం. తర్వాత కొంచెం సేపటికి మా డాడీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కిందకి వెళ్తున్నాం అనేసి అంటే వాళ్ళతోనే వెళ్తా అన్నట్లు మా డాడీ వెనకే వెళ్ళిపోయింది. మా డాడీ ఎత్తుకుంటే నా దగ్గరికి రమ్మన్నా కూడా రావట్లేదు. వాళ్ళ పిన్ని వెళ్ళిపోతుందని వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్తా అన్నట్లు చూస్తుంది. వాళ్ళ పిన్ని వెళ్తుంటే తనకెళ్ళే చూస్తుంది. సర్లే అని కిందకి తీసుకెళ్లారు. ఫైనల్లీ సెలబ్రేషన్స్లోకి వచ్చేసాం. సింపుల్గా డెకరేట్ చేశానండి, అంతా నేనే చేశాను. దియుని ఆ డెకరేషన్ దగ్గర నించోబెట్టి కొన్ని ఫొటోస్ తీద్దామని ట్రై చేస్తుంటే దియు మాత్రం ఆ కేక్ అది కొత్తగా కనిపించేసరికి కేక్ని టచ్ చేయడం, ఆ క్యాండిల్స్ని తీయడం అలా చేసింది. ఇంకా లాభం లేదని వాళ్ళ డాడీని వెళ్ళి పక్కన కూర్చోమంటే వాళ్ళ డాడీ కొంచెం క్రీమ్ తినిపించాడు. తర్వాత ఫొటోస్కి పోజెస్ ఇచ్చారు. వాళ్ళ డాడీ పక్కనే ఉన్నా కూడా దియు ఆ క్యాండిల్స్ తీద్దామా, కేక్ని టచ్ చేద్దామా. ఫైనల్గా నేను డెకరేట్ చేసింది ఇలా వచ్చిందండి. అందరూ ఈ ఫోటోలో దియుని ప్రిన్సెస్లా ఉంది, క్వీన్లా ఉంది అనేసి చాలా కామెంట్స్ వచ్చాయి. తర్వాత క్యాండిల్స్ వెలిగించాం. క్యాండిల్స్కి ఆ స్ప్రేకి దియు భయపడి ఏడ్చేసిందండి. తర్వాత వాళ్ళ డాడీయే కేక్ కట్ చేశాడు. అందరం ఫొటోస్ దిగేసాం. ఫైనల్గా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి. మొత్తానికి బర్త్డే అయిపోయింది. సింపుల్గా చేసేసాం. మీరు కూడా సింపుల్గా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.